ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరాధరుణ బింబఫలాధరోష్ఠా పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రా కృష్ణాస్పరం కిమపి తత్వమహం న జాని. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాద్య దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవత మహాత్మ్యము. భాగవతము వింటే ఎవరెవరు తరిస్తారు అని చెప్పుకుంటున్నప్పుడు అన్ని రకాల పాపాలు చేసిన వాడు తరించడమే కాకుండా ప్రాయశ్చిత్తములకు కూడా ఎటువంటి మార్గము లేనటువంటి మహాపాపి చనిపోయిన తర్వాత ప్రేతాత్మ రూపముతో తిరుగుతున్నటువంటి అతనికి కూడా ఈ భాగవత శ్రవణం వలన సద్గతి కలుగుతున్నటువంటి ఉపాఖ్యానం చెబుతూ తుంగభద్రా నదీ తీరాన ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు యొక్క వృత్తాంతాన్ని చెబుతున్నారు. ఆయన యొక్క గత జన్మ పాపకర్మల వలన సంతానం కలగకపోగా ఇంటిలో పెంచుకున్న ఆవుకు కూడా సంతానం కలగటం లేదు. అతను వేసినటువంటి ఏ బీజము కూడా ఫలవంతము కావటం లేదు. దానితోటి ఆయన దుఃఖ చింతాక్రాంతుడయి వనానికి వెళ్ళిపోయి అక్కడ ప్రాణం త్యాగం చేద్దామని చెప్పి అనుకున్న సమయంలో దైవాత్ ఒక సన్యాసి యొక్క దర్శనం కలగడము, అతనికి తన యొక్క వృత్తాంతాన్ని చెప్పుకొని వినిపించడము, ఆయన తన యొక్క తపో దృష్టి చేత ఈయనకి 7 జన్మల వరకు కూడా సంతానము కలగదని చెప్పినప్పుడు, అయ్యా మహాత్ముల దర్శనము చేత దుఃఖాలు పోతాయని చెప్పి విన్నాను, కానీ మీ యొక్క దర్శనం నాకు దుఃఖం ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకుడా నాకు ఈ జన్మలోని సంతానం కలగదని మీరు 7 జన్మలో చెప్పేశారు.
కాబట్టి మా దుఃఖాన్ని నువ్వే నివర్తింపజేయాలి. సంతానం ఇస్తావా సర్వమంటావా అడిగాడు. నా ఎదుర్కొన్న చిరునిధి బ్రహ్మహత్య బాధలు నాకంటూ చెప్పి ఆయన తన యొక్క మంత్రశక్తి ద్వారా ఒక ఫలాన్ని ఆయనకిచ్చి, అయ్యా నువ్వు ఇంటికి తీసుకువెళ్ళి నీ భార్యకి తినిపించు, నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. కానీ ఒక నియమం ఉంది, సంవత్సర కాలం పాటు ఏకభుక్తం చెయ్యాలి, తగువలు ఆడకూడదు, సత్వగుణ సంపన్నురాలు అయి ఉండాలి నీ భార్య అని చెబుతూ ఆయన వెళ్ళాడు. నీ భార్య 1 సంవత్సరం వరకు సత్య శౌచ దయా దానములను కలిగి ఉండవలెను, ఒక సమయమున ఒకే అన్నమును భుజింపవలెను. ఆవిడకేమో ఈ చింతుల అలవాటు, దెబ్బలాడడం అలవాటు, ఇవన్నీ ఎలా సంవత్సర కాలం పాటు చేయాలంటే ఏదో విధంగా కార్తీక మాసం మనం ఉంటాం, ఒక పట్టుకుని అయిపోయిన తర్వాత అంతే 3వ రోజులు అంతా కూడా సమాప్తం అయిపోతుంది. కానీ సంవత్సర కాలం పాటు చేయాలి. అలా చేసినట్లయితే బాలుడు మిగుల పరిశుద్ధ స్వభావం కలిగిన వాడుకును. తల్లి కనుక ఆ గర్భముతో ఉన్నప్పుడు ఇటువంటి నియమాలు పాటించండి, సమాజానికి సత్సంతానం ఇవ్వగలుగుతారు. లేకపోతే హిడింబాసుటువంటి సంతానం వస్తుంది లోకానికి, కుటుంబంలో కూడా శాంతి కలగదు, సమాజంలో కూడా వాళ్ళు ఉద్రిక్తం కలిగిస్తూ ఉంటారన్నమాట అని చెప్పి అన్నట్టు. ఏవముక్త్వాయౌ యోగి విప్రస్తు గృహమాగతః పత్న్యాః పాణౌ ఫలం దత్వా స్వయం యాతస్తు కుత్రచిత్. మహా ఆనందం ఉండబట్టలేక ఆయన వచ్చాక ఏమిటంటే తెచ్చాను ఫలం అన్నాడు. తింటే నీకు సంతానం కలుగుతున్నాడు. ఇటువరకు ఆ యోగి వెళ్ళలేను, బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్ళి ఆ ఫలమును భార్య చేతికి ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆనందం కాబట్టి ఆ ఆనందమా తల్లి చెప్పుకోవాలి, మాకు కూడా సంతానం కలుగుతుందని చెప్పి భార్యకి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అయ్యా విషయం చెప్పలేదు. తరుణీ కుటిలా తస్య సఖ్యగ్రే చరురోధః అహో చింతా మమోత్పన్నా ఫలం చాహం న భక్షయే. ఆవిడికి ఒక చెలిగత్త ఉంది, లేదా ఒక దాసి. ఈయనేమో ఎంతో ఆనందముతోటి సంతానం కలన అభిలాషతోటి మెప్పించి ఒప్పించి ఆయనని నెప్పించి ఫలం తీసుకొచ్చి ఇచ్చాడు. విషయం చెప్పలేదు, ఆనందంతో వెళ్ళిపోయాడు. ఈవిడికి ఆయనకున్న ఆనందం కన్నా రెట్టింపు దుఃఖం ఎక్కువైందిట. ఎవరికి? అధుంగులి మిగుల కుటిల స్వభావం కలది. ఆమె ఏడ్చి తన సఖితో ఇట్లు పలికెను, సఖి నాకు చాలా చింత కలిగినది, నేను ఈ ఫలమును భుజింపను. నియమాలు పాటించాలి. ఒకటి చెబుతోంది ఎందుకు భుజించదు. ఫలభక్షేణ గర్భస్య గర్భేణోదర వృద్ధిత స్వల్ప భక్షం హతో శక్తిర్ గృహ కార్యం కథం భవేత్. ఈ ఫలం తినడం వల్ల నాకు గర్భము కలుగును, గర్భం వల్ల పొట్ట వస్తుంది, దాంతో అందం కాస్తా పోతుంది, ఏమీ తినుటకు వీలు లేదు, పచ్చం చేయాల్సిన ఒక పూటే తినమని చెప్పాడు. దీని నా శక్తి క్షీణించును. ఇక అప్పుడు ఇంటి పని ఎట్లు జరుగును? ఇంటి సాయికి ఎలా చేయగలుగుతాను నేను? ఎందుకంటే ఆవిడ గృహకర్మాలు చేయడంలో మహా నేర్పరి కాబట్టి అది చేయలేకుండా ఎలా ఉండగలుగుతాను? దైవాద్ఘాటీ వ్రజేద్గ్రామే పలాయేద్ గర్భిణీ కథం సుఖమన్నివసేద్గర్భం స్థం కుక్షే కథమసృజేత్ అంటుంది. దైవవశమున గ్రామమును దొంగలు పడినచో గర్భిణీ స్త్రీ ఎట్లు పరిగెడగలదు? ఒకసారి అగ్ని కలిగిన ఇల్లు అంటుకున్నా దొంగలు వచ్చినా ఎలా పారిపోగలుగుతుంది? మామూలమైనటువంటి మనిషి పరిగెడే విధముగా గర్భిణీ పరిగెట్లేదు కదా. ఇది ఒక చింత. చూడండి ఎన్ని రకాలైనటువంటి తలంపులు కలుగుతున్నాయో ఆవిడికి. మామూలుగానే ఒక పూట శక్తి క్షీణించిపోతుంది, మన శక్తి కాస్త సగం పైగా వాడు లాగేసుకుంటాడు, సంతానం లాగేసుకుంటుంది. ఇంకా నాకు శక్తి ఉండదు, గృహకార్యాలు చేయలేను. ఒకవేళ గనక పొరపాటున దొంగలు పడ్డాదనుకోండి, నేను పరిగెట్టలేను. సుకుని వలి ఈ గర్భము కూడా ఉదరమునందే ఉన్న సో సుఖమహర్షి విధముగా అయితే 16 సంవత్సరాల పాటు తల్లి గర్భంలో ఉన్నాడు. ఆ విధంగా కనుక
ఈ ఎందుకంటే యతీశ్వరుడు కదా, సన్యాసి అనుభవంగా ఉంటుంది. ఆ విధంగా నాకు 9 మాసాలు 10 మాసాలు కాకుండా 16 సంవత్సరాలు మోయాలని ఎలా మోయగలుగుతాను అనుకుంటుంది. ఈ గర్భము కూడా నా ఉదరమునందే ఉన్నచు దాన్ని ఎట్లు బయటకు ఎట్లు వెలువరించవలను, ఎంత కష్టం అది. తిర్యచ్చేదో గర్భస్థామే మరణం భవేత్, బిడ్డగా లోపల అడ్డది కదా అతను పోయిందా. ప్రసూతౌ దారుణం దుఃఖం సుకుమారి కథం సహం, చాలా సుకుమారుడారుని. ప్రసూతి బాధ పునర్జన్మమే కాబట్టి ప్రసవమైన గర్భము అడ్డము తిరిగినచో మరణం సంభవించును. నేను బదులుగా గ్యారంటీ ఏమీ లేదు కదా. ప్రసవ కాలమున దారుణముకు బాధ కలుగును, నేను సుకుమారిని, దీనిని అంతటిది ఎక్కువ సహితును. సరే, ఆవిడికి ఎంత భవిష్యత్ జ్ఞానం కలుగుతుందో. మందాయాన్మయి సర్వస్వం సనందా సంహరే తదా సత్య శౌచాది నియమో దురారాధ్య సదృశ్యతే. ఇటువంటి సమయంలో నేను బలహీనురాలై ఉన్నప్పుడు ఆడుబిడ్డ వచ్చి ఇంటి పనులోనున్న ఇంటిలో ఉన్న సమస్త ధనమును ఎత్తుకొని పోవు. ఈ విధంగా నేను కనుక గర్భవతినయ్యి సిక్కిపోయి నా పని చేసుకోలేని సమయంలో నా భర్త ఊరుకుంటాడా? సేవ చేయడం కోసం వాడు ఆడపడుచు పిలుస్తాడు. ఆడపడుచు కనుక దొంగ అయిన సమస్త ధనం కొట్టుకోటి నేనేం చేయను అనుకుంటాను. చూడ స్వభావం ఏమిటిగా ఆత్మవై పశ్యతి జగత్. ఎవరెవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈవిడ కూడా అటువంటిదే. అందుకని నా ఆడపడుచు వచ్చినట్లయితే నేను కదలలేని పరిస్థితుల్లో నా మొత్తం అంతా కూడా దూసుకుపోతుంది అనుకుంది. పైగా సత్య శౌచాది నియమం పాటించడం నా వలన కాదు. ఎప్పుడు కూడా దెబ్బలాడే స్వభావం కలది, అబద్ధములు చెప్పేటువంటిది. శౌచం ఎక్కడా సత్యం ఎక్కడా నా వల్ల కాదు బాబు ఎడుతోంది. లాలనే పాలనే దుఃఖం. పిల్లలు లాలించాలన్నా పాలించాలన్నా ఎంత కష్టము. బిడ్డకి జ్ఞానం వచ్చేంత వరకు కూడా తన సమస్త కర్మలని కూడా నిద్రాహారాలను కూడా మాని సేవ చేయటువంటి పరిస్థితి. ఆడపిల్ల పుట్టినచో అంటున్నాడు, లాలనే పాలనే దుఃఖం ప్రసూతాయాశ్చ వర్తతే వంధ్యావాదిధవానారి సుఖినీ చేతి మే మతి. నా యొక్క బుద్ధికి సూచన ఏమిటంటే వంధ్యురాలు గొడ్రాలు కాని లేదా విధ కాని సుఖంగా ఉంటుంది. ఆడపిల్ల పుట్టినచో దాన్ని లాలించటలోనూ పాలించటంలో మిగుల కష్టంలో కలుగును. స్నానం చేయించి జడ వేసి అన్ని రకాలు పనిచేసి ఎంత కష్టముతో చేయాలి. అందువలన గొడ్రాలు లేదా వితంతువు స్త్రీయే సుఖపడునని నా అభిప్రాయం. సుఖంగా ఎవరుంటారంటే వీడిద్దరే. ఆడమటు వాడు తింటారు, ఏదైతే వాడు పిల్లలు కాబట్టి ఆవిడ ఒక ఊళ్ళో ఉంటూ మంచిస్తుంది కాబట్టి ప్రధానంగా చక్కగా సుఖంగా ఉండొస్తుంది. దాని యొక్క అభిప్రాయం. ఏవం కుతర్కయోగేన తత్ఫలం నైవ భక్షితం పచ్యాపుష్టం ఫలం భుక్తం చేతి తయేరితం. పాపం ఆయనేమో బోళాశంకరుడు ఆ భర్త. ఈ విధముగా ఆవిడ మనస్సులో రకరకాలుగా పరిపరి విధముల ఆలోచించి ఆవిడ పండును తినలేదు. పండుని తింటేవా తిన్నావా? అది తిన్నాను ఓడ్చాడేమన్నా అని భర్తడుగా తింటేనని ఆమె ప్రత్యుత్తరం సంజ్ఞను. ఏకదా భగినీ తస్యా తద్గృహం స్వేచ్ఛయాగత తదగ్రే కథితం సర్వం చింతేయం మహతీహి మే. ఈ విధంగా తలపట్టుకుని కూర్చుంటే ఒకనొక సమయములో ఆవిడ పండు తినలేదు, కానీ తన యొక్క చెల్లెలు వచ్చిందిట. చెల్లెలు చెప్పింది అనమాట, ఒక్కసారిగా నీకు ఎందుకు బాధ ఎందుకు, నేను ఉన్నాను కదా, నేను ఎవరికి అర్హవతనే ఏమో పెట్టబడతాను, నీకు ఇద్దుగా నీకు ఇచ్చేస్తాను నేను. దానికి కొంచెం దానికి ప్రతిఫలంగా అయితే ఇద్దు, కానీ మాకు సంతానం ఎక్కువగా ఉన్నవాడు మేము పాలించలేకపోతున్నాము, మా భర్త ఆనందిస్తాడు, ఈ బిడ్డ నీకు ఎప్పుడు నువ్వు చెప్పుకో అని చెప్పేటప్పటికీ
నేను ఎంతో కష్టపడుతున్నాను దీని గురించి, నువ్వు చక్కగా నా యొక్క ఈ బాధని లేదా ఈ దుఃఖాన్ని నువ్వు వర్తి చెల్లె బట్టి నువ్వే నా చెల్లెలు అని చెప్పి తనకు ఊరుతుందన్నమాట. మనస్సులో ఇట్లు ఉండగా ఒకనాడు ఆమె సోదరి ఉన్నట్లుండి అక్క ఇంటికి రాగా సర్వ వృత్తాంతమును ఆమె సోదరికి వినిపించిట్లు పలికెను. నా మనస్సులో దీనిని గూర్చిన చింత మికుటముగా నన్ను బాధించుతున్నది అని చెప్పిందనమాట. దుర్బలాపేన దుఃఖేన హ్యనుజే కరవాణికి సాబ్రవీన్ మమ గర్భోస్తి తం దాస్యామి ప్రసూతితః. ఈ దుఃఖం వలన నేను మిగుల కుసించిపోతున్నాను. భర్తేమో ఆనందంతో చక్కగా ఆయన ఉన్నాడు, ఈవిడేమో దుఃఖంతో కుసించిపోతుంది. ఇంత దుఃఖము. సోదరి నేనేమి చేయుదును అనేను. సోదరి ఇట్లు చెప్పినది, నేను గర్భవతిని, ప్రసవించిన తరువాత ఆ బాలుడు నీకోసం కుదను. చెల్లెలన్నమాట, నేను బాధపడకు, నేను ఇప్పుడు చూడాలను కాబట్టి ఆ సంతానం పుడితే నీకు ఇచ్చేస్తాను, నీకు ఇప్పుడు చెప్పుకో అన్నాడు. వాళ్ళకి అట్లా కూడా చక్కగా దొరుకుతూ ఉంటారు. తావత్కాలం సగర్భేవ గుప్తా తిష్ట గృహే సుఖం విత్తం త్వం మత్పతేర్యచ్చ సతే దాస్యతి బాలకం. నాకు ప్రసవం అయ్యేందుకు నువ్వు గర్భవతిగా నటించు, ఇంటిలో గుప్తముగా సుఖముగా నుండుము, ఆనందంగా ఉండు అనుకుంటాడు. ఈయన నాకు కూడా ఆనందం, నాగలాంటి ఆనందం ఎవరు కూడా ఉంది ఆనందం, ఆ సంతానం వస్తుంది అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు? భర్త పేరు ఏం పేరు? ఆత్మదేవుడు. నీవు నా భర్తకు కొలదిగా ధనమును వసంగినచో అతడు నీకు తన బాలుని ఇయ్యగలడు. పుట్టేటువంటి తన అబ్బాయి అయినట్లయితే, అబ్బాయినా అమ్మాయినా సరే, ఆ సంతానాన్ని దానికి ప్రతిఫలంగా నాకు అసలు డబ్బిచ్చినట్లయితే ఆ భర్తకు అసలు సుప్పుని ఊరుకుని ఆయన సంతానం ఇచ్చేస్తాడు. షాణ్మాసికో మృతో బాల ఇది లోకో వదిష్యతి తం బాలం పోషయిష్యామి నిత్యమాగత్యతే గృహే. అది కనువాని ఎక్కువ కాబట్టి ఒకవేళ నాకు కనుక సంతానం ఇచ్చామనుకో, అప్పుడు నాకు స్థనములో పాలకనే వస్తే పిల్లాడు ఏడిస్తే నాకు పాలిస్తే నేను వస్తాను. అప్పుడప్పుడు వచ్చి నేను చక్కగా పిల్లలకు పాలిచ్చి పెడతాను, నేనేమో నా పిల్లాడు చనిపోయి చెప్తాను నేను అని చెప్పుకుంది. ఆహా, ఈమె బాలుడు 6 నెలలు పెరిగి చనిపోయిన అనుకున్నట్లుగా మనం ఒక ఉపాయమును పొందుతాము. చెల్లెల ఒక సంతానము 6 నెలలు పెరిగి చనిపోతే మనం ఒక హడతం చెబుతాం. లోకులేమని చెప్తే అది వింటారు కదా, అందుకు నమ్ముతారు. నేను ప్రతిదినము వచ్చి ఆ బాలుని పోషించుదును చెప్పారు. ప్రతిరోజు కూడా వచ్చి ఆ అబ్బాయిని పోషిస్తూ ఉంటాను, ఏం పర్వాలేదు, నీకు ఆ కష్టం కూడా అక్కర్లేదు. ఫలమర్పయే ధేన్వై త్వం పరీక్షార్థం తు సాంప్రతం తత్తదాచరితం సర్వం తథైవ స్త్రీ స్వభావతః. పండు ఏం చేద్దామంటే మనం ఆవుకు పెడదాం, దాంతో ఆ సన్యాసి గారి యొక్క వరం ఏమిటో ఫలితం ఏమిటో తపస్సు ఏమిటో అని తెలిసిపోతుంది అనుకుందనమాట. ఇప్పుడు దీన్ని పరీక్షణ అక్కడ ఆయనేమో ఎంతో నమ్మకం చూసిన పట్టుకొచ్చాడు ఆ పండుని. వీళ్ళు పరీక్షిస్తారు దాన్ని. నీవు ఈ ఫలమును గోవుకు పెట్టుము, అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య స్త్రీ స్వభావం వల్ల సోదరు చెప్పినట్లే సమస్తము చేసింది. మనం చేసే పని కూడా అదే. గురుగారి దగ్గర వింటాము, కానీ ఆ విన్నదాన్ని మన మనసుకు చెప్పం. దాంతో మనసు ఏముండదు. విన్న తర్వాత గురుగారు అలా చెప్తూ ఉంటారు, నీ పని నువ్వు చేయంటుంది. గురుగారు అలా చెప్తూ ఉంటారు, నీ పని నువ్వు నీ వాళ్ళు ఎలా పాడకపోతే ఎలా వదులుకోగలుగుతావు నువ్వు? కనపోయినట్టయితే నీకు అవిడి తాకపోతే తరగిపోతూ ఉంటుంది, అదే నువ్వు తాగి ఉంటుంది లోపల. అవి కనపోతే ఎలాగా? నీకు పౌష్టికాహారం కావాలి, విలుపెడితే ఎలాగా లోపల. కాబట్టి మనం గురువు యొక్క ఉపదేశాన్ని చక్కగా మనసుకి చెప్పడం లేదు, ఇంట్లో వదిలేస్తున్నాం అంతే. ఏ విధంగా అయితే ఆత్మదేవుడు ఫలం ఇచ్చేసి వారికి నియమాలు చెప్పలేదు, ఆ విధంగా ఉంటే ఏమవుతుందో మనకు కూడా ఫలితం ఈ విధంగా వస్తుంది. సరే, అంతా కూడా ఆనందంగా ఉంటున్నారు, ఆయన ఆనందంగా ఉంది, ఈవిడ ఆనందంగా ఉంది. తిరుడు కూడా ఫోన్లే నాకు చక్క ధనం వస్తుంది అని చెప్పి రావడం. అథ కాలేన
సా నారీ ప్రసూత బాలకం తదా ఆనీయ జనకో బాలం రహస్యే దుంధులీం తదౌ. కొంతకాలమునకు ఆ స్త్రీ బాలుని ప్రసవించినది. ఏ స్త్రీ? ఆవిడ యొక్క సోదరి. అప్పుడు వాని తండ్రి రహస్యముగా తెచ్చి వాని దుందులికి వసంగెను. ప్రయాస కథితం భర్త్రే ప్రసూత సుఖమర్భక లోకస్య సుఖముత్పన్నమాత్మదేవ ప్రచోదయాత్ దదౌ దానం ద్విజాతిభ్యో జాతకర్మ విధాయ చ గీతావాదిత్ర ఘోషో అభూత్ తద్వారే మంగళం బహు. తాను సుఖముగా బాలుని ప్రసవించితినని ఆమె తన భర్తకు తెలియచేశాను. ప్రసవం వచ్చిన ఆయనకి తెలియలే. ఇచ్చేవాడు ఎప్పుడు ప్రసవం వచ్చింది ఏమిటి, నొప్పులేమిటి, ఏమిటి అలా అయిందని చెప్పి ఏం ఆలోచించకుండా ఆయన ఒప్పుకోవడం తీసుకురాన్నాడు. అలానా అనుకున్నాడు. ఆత్మదేవునికి పుత్రుడు కలిగినందులకు అందరూ మిగులు ఆనందించింది. ఆయన ఉత్తముడు కాబట్టి, ఉత్తమ బ్రాహ్మణుడు, లోకములో ఖ్యాతి ఉంది ఆయనకి. అందుకని ఆ ఊరంతా కూడా ఆనందపడ్డారట. ఇంతకాలానికి ఆ బ్రాహ్మణుడికి ఒక సంతానం కలిగిందని చెప్పి బ్రాహ్మణుడు వానికి జాతకర్మ సంస్కారము చేసి బ్రాహ్మణునకు దానమిచ్చాడు. జాతకర్మలు చూసి బ్రాహ్మణుడు దానం ఇచ్చాడు. వారి ఇంటిలో మంగళ ద్రవ్య వాద్యములు మ్రోగెను, మాంగళిక కృత్యములు పెక్కు జరిగెను. ఆ సంతానము సుఖముగా ఉండడం కోసమని చెప్పి ఆ బిడ్డ యొక్క సుఖము కోసము లేదా మంగళము కోసమని చెప్పి ఆయన రకరకాల అనుష్ఠానాలు చేశాడు. భర్త్రారగ్రే బ్రవీద్వాక్యం స్తన్యం నాస్తి కుచే మమ అన్యస్తన్యేన నిర్గుబ్ధా కథం పుష్ణామి బాలకం. భర్త దగ్గర అందుట దుంధిలి తన భర్త దగ్గర పలికింది, నా స్తనములలో పాలు లేవు, గోవుమున్నగు అన్య ప్రాణుల పాలచే ఈ బాలును ఎట్లు పోషించదను. మత్స్వసుశ్చ ప్రసూతాయా మృతో బాలస్తు వర్తతే తామాకార్య గృహే రక్ష సాతేర్భం పోషయిష్యతి. నా సోదరి కూడా ఇప్పుడే బాలుని ప్రసవించినది, కానీ దైవాత్ ఆయన చనిపోయాడు, కానీ వాడు మరణించినాడు. ఆమెను పిలిచి మన ఇంటిలో ఉంచుకున్నసో ఆమె ఈ బాలుని చక్కగా పోషింపగలదు. ఆడే వచ్చి ఇస్తే వెళతానన్నారు, వెళతానని చెప్పింది. కానీ ఈమె ఇంకా ప్లాన్ గొప్పది, ఇక్కడే పెట్టుకుందాం, ఆమెను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే చక్కగా మన బిడ్డను పోషిస్తూ ఉంటుంది అనుకుంది. పతినా తత్కృతం సర్వం పుత్ర రక్షణ హేతవే పుత్రస్య దుందుకారీతి నామ మాత్రా ప్రతిష్ఠితం. సరే అని చెప్పి పుత్రుల యొక్క రక్షణమే ఆయనకి ఆనందం కాబట్టి ఆవిడ తప్పకుండా దానికేముంది అని చెప్పి పిలిపించుకున్నాడు. ఆవిడ ఉంది. తల్లి యొక్క దుందులి ఆ బాలునకు దుందుకారి అని పేరు పెట్టింది. నా అబ్బాయి కష్టపడి మోసాను కాబట్టి వాడికి నేనే పేరు పెడతానని చెప్పి దుందుకారి. దుందులి తల్లి పేరు, వీడి పేరు దుందుకారుడు. త్రిమాసే నిర్గతే బాహ సా ధేను శుశువేర్భకం సర్వాంగ సుందరం దివ్యం నిర్మలం కనక ప్రభం. గోమాతకి ఇచ్చారు కాబట్టి గోవు సాత్విక జంతువు. ఆ గోవికి సత్యము శౌచము దయ అన్ని కూడా పుట్టుకుతూనే ఉన్నాయి. మనకి మా ఊరిలో రకరకాల కల్మషాలు ఉన్నాయి, కానీ ఈర్ష్యా ద్వేషములు గోమాతలు ఏముంటాయి. పైగా బ్రాహ్మణుడిలో అది తిరుగుతున్నది వేస్తోంది. దాంతో 3 నెలలు అయిన తర్వాత ఆ గోవు కూడా మనుష్య కరణలో ఒక చిన్న బాలకుని కంది, మానవుడిని కంది ఆ గోమాత. వాడు సర్వాంగ సుందరుడు, దివ్యమైన వాడు, చక్కగా నిర్మలమైన వాడు, సువర్ణశాయితో ఉన్నట్ట. చెప్పాడు కదా మరి, సత్య శౌచ దయాలు ఇటువంటి మంచి లక్షణాలతో ఉన్ని ఒక్కసారి కనుక బుద్ధినట్లయితే సర్వాంగ సుందరుడు, మంచి గుణములతో కూడినటువంటి బాలుకడు జన్మిస్తాడని చెప్పి ఆ మహర్షి చెప్పాడు. ఇక్కడ సహజముగానే ఆవు సాధువు కాబట్టి క్రియ బాగా జరిగింది. చక్కడి బంగారు నవబండు లాంటి కుర్రాడు పుట్టాట. దృష్ట్వా ప్రసన్నో విప్రస్తు సంస్కారాన్ స్వయమాదధి మత్వాశ్చర్యం జనా సర్వి దిదృక్షార్థం సమాగత. భగవంతుడు ఇచ్చినట్లయితే కాచిపెట్టిస్తూ ఉంటాడు. అది ఒక నానిడి
ఇందులో ఇక్కడ ఇంతకాలము బ్రాహ్మణుడికి సంతానం లేదు, ఆవుకి దూడబట్టలేదు అనుకుంటే ఒకేసారి ఇద్దరికి కూడా సంతానం వచ్చింది. బ్రాహ్మణుడికి పిల్లాడు పుట్టాడు, ఆవుకు కూడా మనిషి పుట్టాడు. చాలా విచిత్రంగా ఉన్నది. దానిని చూసి బ్రాహ్మణుడు మిగులు ఆనందించెను. అతడే స్వయముగా వారికి అన్ని సంస్కారములు చేసెను. ఈ వార్త వినినంతనే జనులు ఆశ్చర్యపడి ఆ బాలును చూచుటకు వచ్చిరి. భాగ్యోదయే అధునా జాత ఆత్మదేవస్య పశ్యత ధేన్వా బాల ప్రసూతస్తు దేవరూపీతి కౌతుకం. ఈ ఆత్మదేవుడు ఎంత అదృష్టవంతుడో చూడు. ఈ గోవు కూడా దివ్య రూపుడైన బాలుని ప్రసవించినది ఎంత ఆశ్చర్యము అని చెప్పి లోపల అనుకుంటున్నారు. నజ్ఞాతం తద్రహస్యంతు కేనాది విధియోగత గోకర్ణం తం సుతం దృష్ట్వా గోకర్ణం నామచాకరోత్. అదృష్టం వలన ఈ రహస్యం ఎవరికీ తెలియలేదు. లోపల భార్య ఆడినటువంటి ఇద్దరు ఆడిన నాటకం ఎవరికి కూడా తెలియలేదు. అది గుప్తంగానే ఉందన్నమాట. ఈ బ్రాహ్మణుడు ఆ బాలకుడి యొక్క మానవ ఆకారం అంతా ఉంది, కానీ చెవులు మాత్రం ఆవు చెవులు వచ్చాయి. గోవు కర్ణము లాంటి కర్ణములు కలిగిన వాళ్ళు ఆయన పేరు గోకర్ణుడు పేరు పెట్టారు. ఆ బాలుడి పేరు గోకర్ణుడు. సన్యాసి ఫలం తినడం ద్వారా వచ్చినటువంటి బాలకుడి పేరు గోకర్ణుడు. ఆయన కొడుకేమో ధుంధుకారి. ఈ బాలుడు ఆవు చెవుల వంటి చెవులు కలిగి ఉండట చూచి ఆత్మదేవుడు వానికి గోకర్ణుడు అని పేరు పెట్టెను. యత్కాలేన తౌ జాతౌ తరుణౌ తనయావుభౌ గోకర్ణ పండిత జ్ఞాని గుంధుకారి మహాకలః స్నాన శౌచ క్రియాహీనో దుర్భక్షీ క్రోధవర్ధితః దుష్పరిగ్రహకర్తా చ సవహస్తేన భోజనం. కొంతకాలము గడిచిన పిమ్మట బాలురు ఇరువురు యువకులైరి. గోకర్ణుడు దుందుగారి కూడా వాళ్ళకి వయసు వచ్చిన వారిలో గోకర్ణుడు గొప్ప పండితుడయ్యాట, మహాజ్ఞాని అయ్యాడు. కానీ బ్రాహ్మణ కుమారుడైనటువంటి ఆ దుందుకారి గొప్ప దుష్టుడయ్యాట. ఆ దుష్టత్వంలో వాడు గొప్ప, ఈయన పాండిత్యములోనూ సంస్కారం గొప్పవాడయ్యాడు. ఈ ధేను యొక్క తనయుడు. స్నాన శౌచాది బ్రాహ్మణోచితములైన ఆచారములు వానిలో నామమాత్రము కూడా లేకుండేను. ఇటు బ్రాహ్మణ పుట్టుకంటే అది పుట్టుకతోడే ఒక సంస్కారం అవుతుంది. సూచీనాం శ్రీమతాం గేహే యోగి భ్రష్టోభిజాయతే. సాధనలో ఎవరైతే యోగ మార్గంలో పుట్టినటువంటి వాళ్ళని పుట్టుకతోటే సంస్కారవంతులుగా చేయడం కోసం వచ్చి భగవంతుడు బ్రాహ్మణ ఇళ్లలో శుచీనాం శుచివంతులు మంచి సంపద ఉన్న వాళ్ళ ఇళ్లలో పుడుస్తూ ఉంటారు. కానీ ఈ దుందుకారి పుట్టుగా బ్రాహ్మణ పుట్టిన లక్షణాలు వాడుతూ బ్రాహ్మణ లక్షణాలు కాదు. ఆయన స్నానము కాని శౌచ కాని దయా కాని ఏ గుణము లేకుండా ఉన్నట్ట. బ్రాహ్మణ ఉచిత ఆచారం ఏమి కూడా ఆయన నామమాత్రం కూడా లేవుట. ఎట్టి భోజన నియమము లేకుండా భోజన నియమం కూడా ఏమీ లేదు. క్రోధము బాగా ఉంది ఆయనకి. అడిగిన వల్ల ఇచ్చే లేకపోతే కొందరు పగలగొట్టడం మనకు చాలా పగలగొట్టడం చేస్తుండేవాడు. దుష్ట వస్తువులను కూడబెట్టుతుండేను. దుష్ట వస్తువులు ఎందుకు పునర వస్తువులను కూడా పెట్టుకుంటారు. సవహస్త భోజనం కూడా తినుతుండేను. సవహస్తం అంటే సవాల అది కాదు, మైలు తిరిగిన వాళ్ళు లేదా అటువంటి ఇచ్చేవాళ్ళు తింటూ ఉండేవాడు అన్నమాట. చౌర్య సర్వజన ద్వేషి పరవేస్మ ప్రదీపక లాలనాయార్భకాన్ ధృత్వా సజ్య ఊపేన్యపాతయత్. ఇతరులను దోసుకొనుట, సర్వజనులను ద్వేషించుట, పరగృహములను తగులబెట్టుట, లాలించుటకై ఇతర బాలను ఎత్తుకొని వెంటనే వారిని బావిలో పడవేయుట. ఒక పైశాచిక ప్రవృత్తి అన్నమాట. వారి స్వభావం ఉంటది. స్వభావం ఆ విధంగా అయిపోయింది. ఇతరులను ఏడిపించడం, వీడు తగలబెట్టేయడం, పిల్లలను లాలించడానికి కుట్టడం, ఇందులో బాడేయడం, ఆ విధంగా తయారయ్యాడు వాడు. హింసక శస్త్రధారీచ దీనాంధానాం ప్రపీడక చండాలాభిరతో నిత్యం పాశహస్త స్వసంగత. హింసించుట వారికి వ్యసనమయ్యను.
ఎల్లప్పుడూ అస్త్రశస్త్రం ధరించడి వాడు దీనులను అంధులను బాధించుచుండును. చండాలులపై విశేష ప్రేమ చూపుచుండును. ఆ సాంగత్యం ఎక్కువ. వలదీసుకొని కుక్కల గుంపును వెంట నిడుకొని వేటకై బయలుదేరుతుండను చిండేడు వాడు. ఇంకా అంత నికృష్ణుడి జనం అన్నమాట. ఆ విధంగా వాడు పొందున్నాయి. తేన వశ్యాకు సంగేన ప్రీత్యం విత్తం తు నాసితం ఏకదా పితరౌతాఢ్య పాత్రాన్ని స్వయమాహరత్. వేశ్యల వలలో చిక్కుకొని వాడు పిత్రార్జితమైన సంపదనంతటిని తుడిచిపెట్టుకున్నాడు. సంపదంతా కూడా వాడు వేశ్యల వాళ్ళు చేశాడు. ఒకనాడు తల్లిదండ్రులను కొట్టి ఇంటిలోని సామగ్రిని అంతటిని ఎత్తుకొని పోయాను. ఉత్తరవాసన ఏం చేస్తారు పాపం? అంటే బంధువుల్ని కొట్టేసి వస్తావని చెప్పేసి సంపదంతా కూడా ఎత్తుకుపోయాడు. తల్లి ఏమో ఆ విధముగా నా కనుక గర్భంగా దొంగలు ఎత్తుకుపోతారని చెప్పి బాధపడుతూ ఎంతో దాచుకుంది. ఆ ధనాన్ని కొట్టుకుపోయాడు. తత్పితా కృపణ ప్రోచ్చైర్ధనహీనోరురోధ వ్యంధత్వం సమీచీనం కుపుత్రో దుఃఖదాయక. అప్పుడు జ్ఞానం కలిగింది ఆయనకి. ఆ సన్యాసి మాటలు ఇప్పుడు ఆయనకి పాఠాలు అయ్యాయి. ఏమంటున్నట్టు ఆయన ఇట్లు సమస్త సంపద నశింపగా తండ్రి లోభి అయి మిగుల దుఃఖించి ఇట్లు పలికెను. వాడు లోభి కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టేవాడు కాదనమాట. కానీ పుత్ర సంతానం కోసం చెప్పి ఆనందమాలు చేశాడు. ఆయన సహజంగానే లోభి కాబట్టి బ్రాహ్మణుడు ఎప్పుడు లోభి అవ్వకూడదు. అది బ్రాహ్మణులకు విరుద్ధం అన్నమాట. యథాలాభ్య సంతుష్ట అనేటువంటిది బ్రాహ్మణ యొక్క ప్రథమ గుణం. కానీ ఈయన ఈ లోభి కాబట్టి ఆయన పుత్రుడు ఈ సంపద అంతా తీసుకుని పోయిన తర్వాత బాగా దుఃఖపడ్డాట. తల్లి గొడ్రాలుగా నుండుట ఏ మేలు కుపుత్రుడు దుఃఖదాయకుడు అన్నాడు చివరికి. చెప్పినటువంటి సారమర్మ కథ ఏమిటిట? ఇటువంటి పుత్రులు లేకుండా గొడ్రాలిగా ఉండడమే మంచిదనుకున్నాడు. పతిష్టాని క్వగచ్చామి కోమే దుఃఖం వ్యపోహయేత్ ప్రాణాన్ సజామి దుఃఖేన హా కష్ట మమ సంస్థితం. ఇది ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ ఉంటాను, ఈ కష్టాన్ని ఎవరు చెప్పుకుంటాను, ఎవరు నా కష్టాన్ని తీరుస్తారు, అయ్యో నాపై కష్టము వచ్చిపడినది, ఈ దుఃఖం వలన నేను తప్పక ప్రాణమును విడువలసి వస్తుంది అనుకున్నాడు. తదానీంతు సమాగత్య గోకర్ణో జ్ఞాన సంయుత బోధయామాస జనకం వైరాగ్యం పరిదర్శయన్. ఆ సమయములో కొడుకు ఆయన కాబట్టి ఆయన కొడుకే అనమాట. అప్పుడు ఆయన వచ్చాట. అప్పుడు పరమజ్ఞానికి గోకర్ణుడు వచ్చి వైరాగ్యమును ప్రదర్శించుతూ తండ్రికి అంతకనో బోధించాను. జ్ఞానం ఇచ్చాడు. చచ్చిపోతే ఏముంది లాభం అని చెప్పి. ఆసార ఖలు సంసారో దుఃఖ రూపీ విమోహక సుత కస్య ధనం కస్య స్నేహవాన్ జ్వలతే అనిసం. తండ్రి, ఈ సంసారము సారము లేనిది, మిగుల దుఃఖరూపమైనది, మోహమును కలిగించున్నది. పుత్రుడు ఎవరికి పుత్రుడు, ధనము ఎవరిది? స్నేహము గనవాడు రేయింబవళ్ళు దీపము వలె మండుచుండును. కానీ రెండింటి యందు ఎవరికైతే స్నేహం పెట్టుకున్నాడో వాడు రాత్రి పగలు దీపం ఏ విధంగా మండుతూ ఉంటుంది, ఆ విధంగా లోపల వాడికి మంట ఉంటూనే ఉంటుంది. చెప్పుకుని ఎవరు చెప్పుకుంటాడు? ఇంటిగుట్టి ఎవరు చెప్పి నడుస్తాడు? భార్యకి చెప్పుకుని ఎవరు, కానీ భార్య అటువంటిది ఇంకే చెప్పాడు. ఇద్దరు ఒకే బాధలో ఉన్నారు. నచేంద్రస్య సుఖం కించిన్ సుఖం చక్రవర్తిన సుఖమస్తి విరక్తస్య మునేరేకాంత జీవిన. అయ్యా, ప్రపంచంలో ఎవరికి కూడా శాంతి లేదు. ఎవరికి ఉందిరా? ఇంద్రుడు చక్రవర్తి, ఆయనకి మాత్రం ఏమాత్రం సుఖం ఉందా? ఇంద్రసింహాసనం కూర్చొని కానీ ఎప్పుడు కూడా ఆయన లోపల భయమే. ఒక పక్కన ఎవడొస్తాడో, రెండు రకములుగా అసురుడు వస్తాడు, లేకపోతే ఎవడైనా తపస్సు చేసుకుని వస్తాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. కాబట్టి సుఖం ఉండదు ఆయనకి. ఉన్నా కూడా కూర్చో ఉంటాడు అంతే. అటువంటి సుఖం ఎందుకు ఉండి ఏం లాభం ఉంటాయి? నిశ్చింతగా అనుభవించలేడు, లోపల చింతన ఉంటూ ఉంటుంది. ఇంకా
చక్రవర్తి కూడా సుఖము లేదు. ఇరుగు రాజ్యాలు ఎవడొస్తాడో ఆక్రమిస్తాడో అని. సుఖము కేవలం విరక్తులకు మాత్రమే సుఖం ఉందిట. ఎవడైతే వైరాగ్యం వాడికి సుఖం ఉంది. వాడి దగ్గర ఉంది. దొంగతనం చేస్తాడేది ఏముంది? ఏమీ లేదు కదా, ఏమి ఉండదు. కౌపీనవంత ఖలు సుఖవంత. ఏకాంత జీవియకు మునికి లభించును ఆ సుఖము. ముంచాజ్ఞానం ప్రజారూపం మోహతే నరకే గతి నిపతిష్యతి దేహోయం సర్వం త్యక్త్వా వనం వ్రజ అన్నాడు. ఇతరులా పుత్రుడు అనే జ్ఞానాన్ని విడువు. నీకు ఆయన పుత్రుడు కాదు, నీ భార్య శత్రువు ఆయన. ఇంకా ఉండి ఇంకా ఎంత కష్టం అనుభవిస్తావు. కాబట్టి నీకు ఆయన పుత్రుడటువంటి మోహాన్ని విడిచిపెట్టు. మోహముచే నరకము కలుగును. మోహము అంటే విడదీయరాని ప్రేమ అన్నమాట. అది ఉన్నట్లయితే నరకమునకే మార్గం అవుతుంది. అది ఈ శరీరము తప్పక నశించును, అందువలన సమస్తము వదిలి వనమునకు పొమ్ము అన్నాడు. అన్ని కూడా వచ్చి ఇవ్వమను. తద్వాక్యం తు సమాకర్ణ్య గంతు కామప్పిత బ్రవీత్ కిం కర్తవ్యం వనే తాత తత్వం వద సవిస్తరం. అయ్యా, నువ్వు వనానికి వెళ్ళమన్నావు, నేను వనానికి వెళ్ళాను, కానీ ఈ విధంగా నాకు మళ్ళీ ఇటువంటి మోహం వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయమంటావు నన్ను అని చెప్పి తండ్రి ఎడుతున్న కొడుకుని. గోకరుని మాటలు విని ఆత్మదేవుడు వనమునకు వెడినట్టుకై సన్నిధుడై వానితో ఇట్లు పలికిన, కుమారా, వనములో నుండి నేను ఏమి చేయవలనో నాకు సవిస్తరముగా చెప్పుము. ఏం చేస్తే నాకు ఈ జన్మ సార్థకమవుతుందో అటు ఉపాయాన్ని ఇమ్మని చెప్పి మహాజ్ఞాని అయినటువంటి ఆ గోవు యొక్క కుమారుడు గోకరుడుని ఈ ఆత్మదేవుడు అడిగాడు. అంధకూపే స్నేహపాసి బద్ధ హంగురహం శఠ కర్మణా పతితో నూనం మాం ఉద్ధరదయానిధి. నేను మిగుల మూర్ఖుడను, ఇంతవరకు కర్మవశమున స్నేహపాసమున బంధితుడనై కుంటివాని వలె ఈ గృహమనుడు చీకటి బావిలో పడి ఉన్నాను. ఇంతవరకు పుత్రసంతానం కోసం ఏడ్చాను కానీ నా యొక్క ఊర్ధ్వగతికి కానీ నా యొక్క శ్రేయస్సు కోసం కానీ ప్రయత్నించలేదు. ఇప్పుడు ఈ గృహమనేటువంటి అంధకార బావిలో పడి ఉన్నాను. నీవు చాలా దయగలవాడవు, దీని నుండి నన్ను ఉద్ధరింపు అని చెప్పి ఆ ఆత్మదేవుడు గోకర్ణుని అడిగాడు. దాని సమాధానం చెప్తాడు. గోకర్ణ ఉవాచ దేహేస్తి మాంసరుధిరే అభిమతం త్యజత్వం. చాలా ఉత్తమమైనటువంటి ఉపదేశం అన్నమాట. తెలుసుకోవాలట. దేహే అస్థి మాంస రుధిరే అభిమతం త్యజత్వం జాయా సుతాదిషు సదా మమతాం విముంచ పశ్యాని సం జగదిదం క్షణభంగనిష్టం వైరాగ్యరాగరసికో భవ భక్తినిష్ఠ. తండ్రి, ఈ శరీరము ఎముకలు మాంసము రక్తముతో నిండి ఉన్నట్టిది. అంతే కదా, అందులోనే ఎముకలు ఉన్నాయి. బక్కవాడికి తక్కువ మాంసం ఉంటుంది, కృష్ణుడికి ఎక్కువ మాంసం ఉంటుంది, రక్తం ఉంటుంది. ఈ మూడే, రుధిరము, అస్థి, మాంసము, ఈ మూడు ఉన్నాయి. దీని యందు నీవు నేను అను అభిమానమును విడువుము. ఎందుకంటే నేను అనేటువంటిది దేహము కన్నా వేరేనది. కాబట్టి దీన్ని వదిలిపెట్టేయాలి. అట్లే భార్యాపుత్రాదులు నావారు అని ఎప్పుడూ తలంపవద్దు. నావారు కాదు వీళ్ళు. అసలు ఇది నాది కానప్పుడు ఇంకా వాళ్ళెవరు? దాని తాలూకు ఎవరుంటారు? ఎవరు నావాళ్ళు కాదు. వచ్చారంతా కూడా నన్ను ఏడిపించడం కోసం వచ్చారు, ఆ కర్మఫలాన్ని అనుభవించడం కోసం వచ్చారు. కానీ నిజమునకు వాళ్ళు ఏమాత్రము పరమార్థికముగా నాకు గడ్డిపోతకు కూడా సహాయము చేయలేరు. అది బాగా మనం లోపల ఉంచుకోవాలి. ఎవరు తెలుసు? నాకు ఇప్పుడు కరుణ పోస్తే వాళ్ళు తీరుస్తారా? నేనే కదా అనుభవించాలి, ఆకలి నేనే కదా తినాలి. ఆ విధంగానే కర్మని నేను అనుభవించవలసినవి. ఎటువంటి పైపైన అంటారు అంతే,
అలానా అయ్యో అంటారు. అలా అయ్యో అన్నా నాకు బాధ పోతుందా? కాబట్టి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా అనుభవంలో ఉన్నాయి. అయినా కూడా మనలో ఎటువంటి కోపం లేదు. కాబట్టి ఉంటున్నట్ట అట్లే భార్యాపుత్రులు నావారు అని ఎప్పుడూ తలంపవద్దు. ఈ ప్రపంచమును ఎల్లప్పుడూ క్షణుభంగరమని భావించుము. ప్రపంచం క్షణభంగురం. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఏమవుతుంటే ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు ఆనందం మరిక్షణంలో ఉండదు కదా. కాబట్టి క్షణభంగురం అని తెలుసుకోవాలి, భావించాలి. దీనిలో ఏ వస్తువును స్థిరమని తలించి దాని యందు అనురాగమును చూపవలదు. ఇందులో ఏది కూడా స్థిరము కాదు. నాకు ఏ వస్తువు ఆనందం ఏమవుతుంది, అందుకని సంబంధమును దాని యందు ఉంచకూడదు. మనకు అనురాగం ఎందుకుట? దానివల్ల ఏదో సుఖం కలుగుతుంది, ఆనందం వస్తుంది చెప్పి. కానీ ఏది కూడా నువ్వు ఇప్పుడు చూసినటువంటి స్థితిలో మరుక్షణం ఉండదు అది. కాబట్టి ఈ వస్తువుల యందు ఇప్పుడు కూడా మమ అనేటువంటి బుద్ధిని వదిలిపెట్టేయాలి, అనవసవద్దు. ధర్మం భజస్వ సతతం త్యజ లోక ధర్మ. చాలా ఇంపార్టెంట్. ధర్మం భజస్వ సతతం, ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు. త్యజ లోక ధర్మాన్, లౌకిక ధర్మం వదిలిపెట్టేయి. సేవస్వ సాధు పురుషాన్యహి కామతృష్ణాం. ఈ యొక్క కామతృష్ణ కోరికలనే యందు విపాస వదిలిపెట్టేయి. సాధు పురుషుని సేవిస్తూ ఉండు. అన్యస్య దోష గుణ చింత మాసు ముక్త్వా. ఇతర వస్తువులలో కానీ ఇతరులలో కానీ దోషమును గుణమును వెంటనే నువ్వు చూడటం వదిలిపెట్టేమన్నారు. అందులో ఉన్న గుణము నీకు అవసరం లేదు, దోషం అసలు అవసరం లేదు. వెళ్ళలేకపోతే మనకెందుకు? మనం మాత్రం మన యొక్క సాధన యందు ఎక్కువ ఉండాలన్నమాట. కాబట్టి అన్యస్య దోష గుణ చింతన ఆసుముఖ వెంటనే వదిలిపెట్టామన్నారు. సేవా కథరసమహో నితరాం పిబత్వం. భగవంతుడి యొక్క కథలని చక్కగా కవల ద్వారా రాగమంటున్నాడు. భగవద్భజనమే అన్నిటికంటే గొప్ప ధర్మము. భగవద్భజన చేయడమే ధర్మములో కల్లా గొప్ప ధర్మం అన్నమాట. నిరంతరము దానినే ఆశ్రయింపము, ఎప్పుడు భగవత చేస్తూ ఉండాలి. ఇతర లౌకిక ధర్మం అన్నింటినీ విడువము, ఎల్లప్పుడూ సాధన సేవింపుము, భోగలాలసలు త్యజింపుము, ఇతరుల గుణదోష చింతనను వదలి భగవంతుని మాత్రము సేవింపుము, భగవత్ కథారసమును పానము చేయము. ఇది సారి జీవితం ఏ అక్కర్లే, ఉపదేశమే చాలా గొప్ప ఉపదేశం. ధర్మం భజస్వ సతతం త్యజ లోక ధర్మాన్ సేవస్వ సాధు పురుషాన్ జహి కామతృష్ణాం అన్యస్య దోషగుణ చింతనమాసు ముక్త్వా సేవా కథరసమహో నితరాం పిబత్వం. ఏవం సుతోక్తి వసతోపి గృహం విహాయ యాతో వనం స్థిరమతిర్గత 60 వర్షః యుక్తో హరేరనుదినం పరిచర్యయాసౌ శ్రీకృష్ణమాపనియతం దశమస్య పాఠాత్. అట్లు పుత్రుని మాటలచే ప్రభావితులైనటువంటి ఆత్మదేవుడు, అది ఉపదేశము ద్వారా కథలు వినడం వల్ల ప్రభావం కలగాలి. లేకపోతే ఏం సుఖం? అయిపోయింది 7, 8 అయిపోయింది, హరిహరం అయిపోయింది, వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ విన్నటువంటిది మన మనసులో ఎంతవరకు ప్రభావం చూపించింది. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మదేవుడు ఆ గోకర్ణుడి యొక్క ఉపదేశము మాటలు వినేటప్పటికీ ఆయన యొక్క హృదయములో ఆ మాటల యందు గురి కలిగి ప్రభావితుడయ్యి దాని జీవితంలో ఆచరించగలిగాడు. కాబట్టి ఆ పుత్రుని మాటలచే ప్రభావితుడై ఆత్మదేవుడు ఇల్లు వదిలిపెట్టాడు, వనానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని వయసు 60 సంవత్సరములు. రిటైర్మెంట్ సరిగ్గా 60వ సంవత్సరమున ఆయన వెళ్ళిపోయాడు. అయినను బుద్ధి స్థిరముగానే ఉన్నది. స్థిరంగా చెప్పారు. రేయం బవళ్ళు అతడు భగవాను సేవ చేయుట చేత, నియమముగా భాగవత దశమస్కందమును పఠించుట చేత కృష్ణ భగవానుని పొందు. ఆ 60 ఏళ్ల వయసులో ఆయన యొక్క బుద్ధి స్థిరముగా ఉన్న కారణము చేత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకెవరిని కూడా ఆయన ఏమీ కలుసుకోలేదు. ఎందుకంటే ఆ గోకర్ణుడిచ్చినటువంటి ఆ ఉపదేశము చాలా ప్రభావితమై
ఆయన ఇంకా మనస్సుని దాని ఎందే స్థిరపరుచుకొని ఆయన ఏం చెప్పాడో ఆ నియమాలను పాటిస్తూ రాత్రి పగలు భగవంతుడి యొక్క సేవ చేస్తూ నియమముగా భాగవత సంస్కందాన్ని చదివాట. ఇలా చేయడము చేత ఆయన శ్రీకృష్ణ భగవానుని పొందగలిగాడు అని చెప్పి ఇక్కడ పద్మపురాణ ఖండములో చెప్తున్నారు. ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్భాగవత మాహాత్మ్యే విప్రమోక్షో నామ చతుర్థోధ్యాయం. విప్రుడంటే ఆత్మదేవుడు ఆ విధముగా గృహాన్ని వదిలి వనమునకు ఏగి సాధన చేసి భగవంతుని పొందగలిగాడు కాబట్టి ఇది విప్రమోక్షం అనేటువంటి అధ్యాయం అన్నమాట. ఇంకా 5వ అధ్యాయంలో దుందుకారి ప్రేతత్వం పొందడం. దుందుకారి ఎవడు? ఊరుకు. హూతౌవాచ పితర్యుపరతే తేనే జననీ తాడితాభృశం పవిత్తం తిష్టతి బ్రూహి హనిష్యేలత్తయాన చేత్. తండ్రి వెళ్ళిపోయేటప్పటికీ మొత్తం హక్కులన్నీ వాడికి వచ్చేసాయి. శేషాచారి అయిపోయాడు. సూరమహర్షి అంటున్నాడు, సౌనక, తండ్రి అడవికి వెడలిన పిమ్మట ఒకనాడు దుందుకారి తన తల్లిని తీవ్రముగా కొట్టి ఇట్లా ఎక్కడ దానం ఎక్కడ పెట్టావో చెప్పు, ఇనప పెట్టి తగలు ఎక్కడున్నాయి బయటికి తీ, బంగారం ఎక్కడ పెట్టావు, ధనం ఎక్కడ ఉన్నదో చెప్పు, లేనితో కొరివితో నిన్ను చంపుతుంది. ఇంకేముంది ఆ మాట సారు. ఇక తద్వాక్య సంత్రాస జనన్యా పుత్ర దుఃఖత కూపే పాస కృతోరాత్ర ఊతేన సా నిధనం దత. ఎవరు చెప్పుకుంటుంది బాధ? భర్తను చెప్తున్న భర్త వెళ్ళిపోయాడు. ఎవరున్నారు? వాడు ఇట్లు భయపెట్టుటచే భయపడి నిజంగా కొడతన భయంతో పుత్రుని ఉపద్రవములకు దుఃఖితయ్యి ఆమె రాత్రి వేళ బావిలో దూకి మరణించింది. చెప్పుకుంటుందిగా ఏమో ఇప్పుడు భయపెట్టాడు, చంపేసు అనుకుని ఇంక వెంటనే చేతిలో కావడం కన్నా నేను వస్తానని చెప్పాడు. బా రాత్రి వేళ పగలైతే వచ్చేస్తా తీస్తారు వాడిను, లేకపోతే వాడే వచ్చి వాడు కొట్టచ్చు అని తేలిక చచ్చిపోతాం అని చెప్పి ఫీడ్ చేయించుతాను. అందుకని రాత్రి ఆవిడ నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత ఇంకేమైందో భగవద్ అనుగ్రహం ఉంటే తర్వాత విన్నాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో